నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నేను మీ రామ్చంద్. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైందని, ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకొని మంచి చేసేవారని, ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవాలని యువ పారిశ్రామికవేత్త టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు కేవీఆర్ కళాశాలలో జరిగిన ఓటు హక్కు అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని కేవీఆర్ మహిళా కళాశాలలో ఓటు హక్కుపై నిర్వహించిన సదస్సులో ముఖ్య అతిథిగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ యువ పారిశ్రామికవేత్త టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైందని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని తమకు మంచి చేసే ప్రభుత్వాలను ఎన్నుకోవటంతో పాటు స్థానికంగా మంచి చేసే వారిని ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని వివరించారు. కర్నూలు నగరాన్ని అభివృద్ధి చేయటంతో పాటు ప్రజలకు సౌకర్యాలను కల్పించటమే ధ్యేయంగా తాను రాజకీయాల్లోకి వచ్చానని వివరించారు. తన తండ్రి టీజీ వెంకటేష్ ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా కర్నూలు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి అందరి ప్రశంసలు అందుకున్నారని చెప్పారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని తాను రాజకీయాలకు వచ్చి ప్రజాసేవ చేసేందుకు ముందుకు సాగుతున్నానని చెప్పారు. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో తమ పేరును నమోదు చేసుకోవాలని సూచించారు. కర్నూలు నగరంలో అన్ని రంగాలలో తమ సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని వివరించారు. నగరంలోని కేవీఆర్ మహిళా కళాశాలలోని వసతి గృహంలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. కర్నూలు నగరంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలకు స్వచ్ఛమైన మంచినీరు అందించడమే ధ్యేయంగా ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేశామని చెప్పారు. ఇది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించిందని వివరించారు. సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు తమ గ్రూప్ ఎప్పుడూ ముందుంటుందని ఆయన వివరించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ తదితరులు మాట్లాడుతూ కర్నూలు నగరంలో అన్ని రంగాల్లో టీజీవీ కుటుంబం సేవా కార్యక్రమాలు అందించడం అభినందనీయమని తెలిపారు. తమ కళాశాలలో విద్యార్థుల కోసం మినరల్ వాటర్ ప్లాంట్తో పాటు కూలర్లు ఏర్పాటు చేయాలని కోరారు. వేదికను అలంకరించిన పెద్దలు, ప్రిన్సిపల్ గారు, వైస్ ప్రిన్సిపల్ గారు, సీనియర్ లెక్చరర్సు, క్లాస్మేట్ అనిత, ఇక్కడ విచ్చేసిన స్టూడెంట్స్ అండ్ పెద్దలు కూడా చాలామంది ఇక్కడ ఉన్నారు. సొసైటీలో ఉండే పెద్దలు కూడా చాలామంది వచ్చారు. వాళ్ళకు కూడా ప్రత్యేకించి నమస్కారాలు. ఫారెన్ నుంచి కూడా డెలిగేట్స్ వచ్చారు. గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. సో బేసిక్లీ ఫ్యూ థింగ్స్, ఎందుకంటే ఈ వార్ది కూడా మెయిన్ సబ్జెక్ట్ కాబట్టి ఈ సబ్జెక్ట్లో వార్ ఈజ్ వార్ ఎనీవేర్ ఇట్ ఈస్ ఎ ప్రాబ్లమ్. వెన్ యూ టేక్ రష్యా అండ్ యుక్రెయిన్ వార్, యూ టేక్ పాలెస్తైన్ అండ్ ఇజ్రాయెల్ వార్, ఎనీథింగ్. ఎందుకంటే దీంట్లో అమాయకులు చాలా మంది చనిపోయేది ఉంటుంది, చనిపోతారు, పిల్లలు చనిపోతుంటారు. చాలా చాలా హారిబుల్ ఉంటుంది సిచ్యువేషన్ వెన్ వార్ హ్యాపెన్స్. నాకు ఎప్పుడో ఐ రిమెంబర్ అంటే నేను కాదు, మా ఫాదర్ చెప్పేవాళ్ళు, మా ఫాదర్ మా తాత, ఐ థింక్ సమ్ టైమ్ బ్యాక్ ఇన్ ఐ థింక్ 70s or 60s సమ్ వార్ కైండ్ ఆఫ్ థింగ్ హ్యాపెండ్. అప్పుడు నైట్ లైట్స్ అన్నీ బంద్ చేసుకోవాలా, ఎందుకంటే అది అప్పుడులో టెక్నాలజీ వాజ్ డిఫరెంట్ కదా. ఇప్పుడు అంటే యూ హ్యావ్ ఆల్ హై అండ్ టెక్నాలజీ ఫర్ ఎయిర్ క్రాఫ్ట్స్. అప్పుడులో లైట్ ఆఫ్ చేసి అన్ని లైట్స్ ఆఫ్ చేయాలా. సో దే గో త్రూ ఎ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఆ టైంలో. మనకి ఇంకా అప్పుడు బాంబింగ్ ఏం కాకుండానే ఇమాజిన్ ద ప్లేస్ వేర్ ఇట్ ఈస్ బాంబ్. సో ఇట్ ఈస్ సో డిఫికల్ట్. యాక్చువల్గా ఎప్పుడైనా దీస్ థింగ్స్ హ్యాస్ టు బీ ఓవర్ ద టేబుల్ డిస్కషన్. ఎవరైనా పెద్దరికం తీసుకొని చేస్తేనే ఆ డిస్ప్యూట్కి రెజల్యూషన్ అనేది ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన మోస్ట్ బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ లైక్ నరేంద్ర మోడీ ఆర్ మన నరేంద్ర మోడీ గారు కానీ, లేకపోతే యుఎస్లో ప్రెసిడెంట్, బికాస్ దే ఆర్ ద పవర్ఫుల్ కంట్రీస్, వీఆర్ ఆల్ పవర్ఫుల్ కంట్రీస్. వీళ్ళు అసిస్టెన్స్ తీసుకొని చేస్తేనే ముందుకు పోయేదానికి ఆస్కారం ఉంటుంది. లేదంటే ఐ థింక్ ఇట్స్ ఎ బిగ్ థింగ్. దిస్ ఈజ్ లైక్ దీంట్లో మేజర్ ఏమంటే టెర్రరిస్టులు వాళ్ళు చనిపోయేదానికన్నా పిల్లలు, ఫ్యూచర్ ఉండే వాళ్ళకి, ఇప్పుడు యుక్రెయిన్లో కూడా అంతే కదా జరుగుతూ ఉండేది. పాపం చాలా మంది దే ఆర్ నోవే రిలేటెడ్ టు ద డిస్ప్యూట్స్, బట్ వాళ్ళు బాగానే ఉంటారు. కానీ ద అదర్ అంటే లీడర్స్ వాళ్ళకి ఏం కాదు, వాళ్ళకి ప్యాలెస్లో ఉంటారు, వాళ్ళకి పవర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ నార్మల్ పీపుల్ గెట్ సఫర్డ్. అన్ఫార్చునేట్లీ దిస్ ఈజ్ హ్యాపెనింగ్. I think the only thing is the powerful nations, powerful countries have to come forward and సీరియస్గా వాళ్ళు డిబేట్ చేసి వాళ్ళు కూర్చొని మాట్లాడి పుష్ చేస్తే తప్ప ఐ థింక్ దెర్ విల్ నాట్ బి ఎనీ రెజల్యూషన్. నాకుండే నాలెడ్జ్తో చెప్పేది. మా సేవ అనేది టీజీవీ గ్రూప్ నుంచి ఎల్లప్పుడూ సేవ చేస్తూనే ఉంటాం. ఎన్నో పాయింట్స్, ఎన్నో ఇష్యూస్ మేము కూడా మర్చిపోతుంటాం అనమాట. ఇన్ జనరల్
ఇప్పుడు చెప్పినట్లు మేడం చెప్పినట్లు హాస్టల్ బ్లాక్లో ఐ వాజ్ రికలెక్టింగ్ ఎస్ అప్పుడు బంక్ బెడ్స్ పెట్టాలా, హెల్ప్ కావాలా సార్ అంటే సిల్వర్ జూబ్లీలో హెల్ప్ చేశాము. మినరల్ వాటర్ కావాలా, బికాజ్ వాటర్ ఈజ్ మోస్ట్ ఎసెన్షియల్. వాటర్ మనం డిసీజెస్ కానీ ఇవన్నిటి కూడా అవాయిడ్ చేసేకి యూనిట్ మంచి క్వాలిటీ వాటర్ ఉంది అంటే చాలా వరకు అవాయిడ్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. సో అది మేము ఎప్పుడో 2011-12 నుంచి మినరల్ వాటర్ కాన్సెప్ట్ ఎస్ వీ హ్యావ్ టు గివ్ అని చెప్పి దట్ ఈస్ నౌ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఎక్కింది. మా మినరల్ వాటర్ ఇన్ కర్నూల్ ఈస్ ద లార్జెస్ట్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ఇండియా. అందరు ఫస్ట్ ఓట్ రిజిస్టర్ చేసుకున్నారా? 18 years అయింది కదా, చెక్ చేసుకున్నారా? ఎందుకంటే ఇప్పుడుండే కొన్ని ఇష్యూస్ వల్ల ఎవరైతే కొద్దిగా యూత్ వీళ్ళకు ఉందంటే మీకు ఓటర్ కార్డు వచ్చినా ఆన్లైన్లో లేకపోతే ఓట్ లేనట్లే లెక్క. సో యూఆర్ ఆల్ స్మార్ట్ స్టడీయింగ్ కిడ్స్, సో కీప్ చెకింగ్ ఆన్లైన్. మీకు ఉందా లేదా రేపు ఓటు కాపాడుకోండి. 18 ఎలక్షన్ల వరకు చూసుకోండి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే తీసేస్తూ ఉన్నారు చాలా మందికి. సో ప్లీజ్ డూ దట్. సో ఖచ్చితంగా ఓట్ లేకపోతే ఓట్ చేయించుకోండి. దట్ ఈస్ ఆల్సో వన్ మోర్ రిక్వెస్ట్. సారు వాటర్ ప్లాంట్ ఇచ్చి కాలేజీకి అది ప్రారంభోత్సవం కూడా సారే చేశారు 22 నాడు. సిల్వర్ జూబ్లీ కాలేజీలో బాయ్స్ హాస్టల్కు వారి వాటర్ ప్లాంటే, కాలేజీకి వారి వాటర్ ప్లాంటే, గర్ల్స్ హాస్టల్కి కూడా వారి వాటర్ ప్లాంటే. సో ఉండేదానికి ఇల్లు ఇచ్చారు, తాగేదానికి నీళ్ళు ఇచ్చారు. సో అంతకంటే ఇంకా మనిషికి కావాల్సింది ఏముంటుంది? ఏముండదు. సో ఉండేదానికి ఇల్లు, కట్టుకునేదానికి బట్ట, తిండి, ఈ 3 ఉంటే చాలు, వాటిని ప్రొవైడ్ చేస్తున్నారు. అది వారి గొప్పతనం. అంటే నేను చెప్పే వర్డ్స్లో నేను చెప్తాను, నాకు పద్యాలు రావు, నేను కవిని కాదు కాబట్టి. సో ఇప్పుడు వారిని మా కళాశాలలో సార్ 1000 మంది స్టూడెంట్స్ ఉన్నారు సార్. ఫస్ట్ ఇయర్ ఒక 330, సెకండ్ ఇయర్ ఒక 330, థర్డ్ ఇయర్ ఒక 300 అండ్ యాడ్ ఉన్నారు. 1000 మంది కలిపి ఒకే ఒక వాటర్ ప్లాంట్ ఉంది. మీరు మీ సహృదయంతో మరొక వాటర్ ప్లాంట్ కానీ ఇచ్చినట్లయితే వీళ్ళంతా మీ పేరు చెప్పుకొని టీజీ భరత్ గారి వాటర్ ప్లాంట్ అని చెప్పి ఎల్లప్పుడూ కూడా శాశ్వతంగా ఈ గర్ల్స్ హాస్టల్లో ఒక వాటర్ ప్లాంట్ కావాలి సార్. ఒక్కటే ఉంది 1000 మందికి కలిపి, ఇంకొకటి మీరు ఇస్తారని ఆశిస్తున్నా సార్. అదేవిధంగా వాళ్ళకి చల్లనీళ్ళు తాగేదానికి మంచినీళ్ళ కూలర్ కూడా మాకు ఇచ్చారు కాలేజీకి, అది కూడా కోరుతున్నా సార్. ఆ 2 ఇచ్చినట్లయితే చల్లటి నీళ్ళు ఎప్పుడు కూడా మీ పేరు చెప్పుకొని మీరు చల్లగా ఉండాలని భావిస్తూ. కాబట్టి ఇక్కడ కూడా వీళ్ళు కూడా మా అమ్మాయిలే కాబట్టి సార్ అడిగినట్లు ఇక్కడ మెస్లో ఒక్క చోటే ఉంది సార్ వాటర్ ప్లాంట్. అది ఎందుకంటే వంటకు దానికి సరిపోతుంది. వీళ్ళవి దూరంగా ఉన్నాయి బిల్డింగ్స్, కాబట్టి మినరల్ వాటర్ పట్టుకోవాలంటే పాపం వాళ్ళు అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఇక్కడ కూడా మీ సహాయ సహకారాలు చాలా అవసరం మా అమ్మాయిలకు. కాబట్టి విత్ కూలర్తో ఒక వాటర్ ప్లాంట్ను ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. రానున్న ఎన్నికల్లో కర్నూలు ఎమ్మెల్యేగా యువనేత టీజీ భరత్ను గెలిపిస్తే కర్నూలు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తారని తెలుగుదేశం పార్టీ దళిత జేఏసీ చైర్మన్ బొల్లెతుల రామకృష్ణ, వైస్ చైర్మన్ దేవా అన్నారు. ఈ మేరకు నగరంలోని 8వ వార్డులో జరిగిన దళిత చైతన్య యాత్ర కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. నగరంలోని 48వ వార్డు పరిధిలో తెలుగుదేశం పార్టీ దళిత జేఏసీ ఆధ్వర్యంలో దళిత చైతన్య యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ దళిత జేఏసీ చైర్మన్ బొల్లెద్దుల రామకృష్ణ, వైస్ చైర్మన్ దేవా, స్థానిక కార్పొరేటర్ పరమేష్తో పాటు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 48వ వార్డు పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను అందజేశారు. అలాగే నగరమా మేలుకు కార్యక్రమంలో భాగంగా రానున్న ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ ఎమ్మెల్యేగా యువనేత టీజీ భరత్ను గెలిపించాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా టీడీపీ దళిత జేఏసీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలన్నా రానున్న ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా కర్నూలు నగరానికి సంబంధించి నగరం అభివృద్ధి చెందాలన్నా, ఇక్కడి ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలన్నా యువ పారిశ్రామికవేత్త టీడీపీ నేత టీజీ భరత్ను గెలిపించాలని కోరారు. టీజీ భరత్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయన తనకున్న పరిచయాలతో పరిశ్రమలు రప్పించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తారని చెప్పారు. దశాబ్దాలుగా కర్నూలు నగరంలో టీజీ కుటుంబం రాజకీయాలకు, కుల మతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని వివరించారు. కేవలం కర్నూలు నగర అభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని కోరేవారు రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి ప్రజలకు ప్రభుత్వ సహాయంతో పాటు వ్యక్తిగత నిధులతో సేవా కార్యక్రమాలను అందజేస్తున్నారని చెప్పారు. అటువంటి
అటువంటి వారిని ఎన్నికల్లో గెలిపిస్తే ప్రజలకు మరింత మేలు జరుగుతుందని చెప్పారు. ఎన్నికల సమయంలో ప్రజలు కుల మతాలను చూసి కాకుండా సేవ చేసే వారిని గుర్తించి ఓటు వేసి గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ ఏర్పడిందని, తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో స్థాపించిన తర్వాతే బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు, చట్టసభల్లో స్థానం లభించిందని వివరించారు. ఈరోజు మా దళిత చైతన్య యాత్రలో భాగంగా 8వ వార్డుకి రావడం జరిగింది. ముఖ్యంగా మేము ఈరోజు ఇంటింటికి మేము వెళ్ళి ప్రజల్ని కలుసుకున్నప్పుడు ప్రజలు అందరూ చాలా బాధపడుతున్నారు. చంద్రబాబు నాయుడు సార్ ఉన్నప్పుడు 27 పథకాలు ఉండే మా దళితులకు. ఆ పథకాలన్నీ తీసేసి మమ్మల్ని నీరుగార్చినాడు. ఇంతకుముందు మేము లోన్లు, కార్లు, జేసీబీలు, తర్వాత ఇవి ఇన్నోవాలు అట్లా ఎన్నో లోన్లు తీసుకున్నాము, బాగుపడినాము. ఈరోజు అట్లా లోన్ పెట్టుకుందామంటే ఒకటి కూడా లేదు. అందులో ఈ జగన్మోహన్ రెడ్డి వస్తేనే ఇసుకని బంద్ చేసి ఇక్కడ గౌండాలు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు ఒకటే మాట చెప్పినారు, మేము 11 విభాగాలలో పనిచేసే వాళ్ళము. ఈ ఇసుక బంద్ చేయడం వల్ల మైనారిటీస్ అయితే ఏమి, దళితులు అయితే ఏమి, చాలామంది 11 విభాగాలలో వాళ్ళే ఉన్నారు. వాళ్ళంతా చాలా బాధపడినారు. అసలుకి ఈ జగన్మోహన్ రెడ్డి మా పొట్టగొన్నాడు, మాకేదో న్యాయం చేస్తాడని మేము ఆయనకు ఓటేస్తే ఈరోజు మమ్మల్ని రోడ్ల పాలు చేసినాడు. కాబట్టి చెత్త పనేసి చెత్త ప్రభుత్వము, రాజధాని లేని రాష్ట్రం అసలుకి ఏదైనా ఉందంటే ఇదే. ఇటువంటి ప్రభుత్వాన్ని మేము అసలు చూడలేదు. ఖచ్చితంగా మేము చంద్రబాబు నాయుడు సార్ని గెలిపించుకుంటాం, సీఎం చేసుకుంటాము. కర్నూలులో కూడా భరత్ సార్ విజన నాయకుడు. ఇంతకుముందు టీజీ వెంకటేశ్వర సార్ కూడా మా గేర్లో సీతారామాలయంని కట్టించినాడు. ఆయన చాలా ఉదార సభడు, ఎన్నో పెళ్లిళ్ళు చేసినాడు. మా వీధిలో కూడా చాలామందికి చాలా రకాలుగా సహాయం చేసినాడు. అటువంటి వ్యక్తిని కొడుకు నిలబడినాడు. కాబట్టి ఖచ్చితంగా మేము అఖండ మెజార్టీతో గెలిపించుకుంటాము. అందరికీ నమస్కారం. ఈ జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాలు దళితులకు చేసిన అన్యాయాలు నిజం చెప్పాలంటే వాళ్ళకి సపరేట్ కేంద్రం నిధులైతేనేమి, స్టేట్ నిధులైతేనేమి, సపరేట్ దళితులకు అనేది సపరేట్ అనేది సప్లాన్ నిధులు కానీ, వాళ్ళకి రావాల్సిన సపరేట్ నిధులు కానీ ఏ ఒక్క నిధులు కూడా రాకుండా మొత్తం తుడిచిపెట్టుకు పడేసేసినాడు. అంటే దళితుల అభివృద్ధి, వాళ్ళ వాడల్లో సపరేట్ అభివృద్ధి నిధులు అనేది వస్తాయి, ఆ నిధులు కూడా తుడిచిపెట్టేశాడు. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి నా దళితులు, నా వారు, నేను కూడా క్రిస్టియన్ మతం తీసుకునే వాళ్ళని ఆయన చెప్పే వ్యక్తి ఈరోజు దళితులు ఆయన కనపడట్లేదా? దళితులను చంపి డోర్ డెలివరీ చేస్తే కూడా ఇంతవరకు స్పందనలు లేవు. అదేవిధంగా మాస్క్ కొరకు అడిగిన సుధాకర్ గారికి పూర్తిగా పిచ్చోని చేసి రోడ్ల మీద పడేసి ఆయనకి చావడానికి ఈయననే కారణం. అదేవిధంగా ప్రతి ఒక్క దళితుల మీద వాళ్ళని ఓట్ బ్యాంకే ఉపయోగించుకున్న తర్వాత వాళ్ళకి ఉపాధి అవకాశాలు చేయకుండా మళ్ళీ వాళ్ళ మీద దాడులు చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ గమనిస్తున్నారు దళితులు. వాళ్ళు ఈసారి నీకు ఏ విధంగా బుద్ధి చెప్తారనేది స్పష్టంగా నువ్వు చూస్తావు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మన స్టేట్ వదిలి వేరే స్టేట్ కూడా బతుకదేరు కోసం పోవడం జరుగుతుంది. అంతేకాకుండా చాలామంది కూడా గౌండలు కావచ్చు, ఎలక్షన్ కావచ్చు, టాపింగ్ వర్కర్లు కావచ్చు, ఇతరులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చాలా బాధపడుతున్నారు పనులు లేక. కారణం ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, ఎన్నో మాఫియాలు ఈ రాష్ట్రంలో వాళ్ళ యొక్క అనుచరులు చేస్తుంటే కూడా ఊక ఉండి మిన్నకున్నట్టు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉండడం జరుగుతుంది. మాకు ఎటువంటి ఇబ్బందులు పెట్టినాడంటే అటువంటి ఇబ్బందులు పెట్టినాడు. ఈ కరెంటు ఛార్జీలు పెంచినాడు. తర్వాత ఈ రేషన్ కార్డు మొత్తం అంతా బియ్యం వేసే కాడ ఇదే చంద్రబాబు నాయుడు స్టోర్కు పోతే బియ్యము, బ్యాళ్ళు, పసుపు, మంచి నూనె ఇవన్నీ ఇచ్చేవాడు. ఇప్పుడు ఏది లేదు అసలుకి. వీడు ఇంటింటికి పెట్టేసి మొత్తం అంతా మీ ఇండ్ల కాడికి వస్తుందని రోడ్డు మీద పెట్టి రోడ్డు పాలు చేసినాడు అందరినీ, జనాలని. ఎండకు నిలబడి పిల్లలు, తల్లులు అందరూ ఇది చేస్తున్నాడు. ఈ స్టోరు ఇట్లా చేసి అంత గబ్బు పట్టించి ఇది విధంగా చేస్తున్నాడు. దళితులకు జరుగుతున్న అన్యాయం ఏంటి, వాళ్లకు రావాల్సిన హక్కులేంటి, వాళ్ళకు జరుగుతున్న అన్యాయం ప్రతి ఒక్కటి వాళ్ళకి వివరించి ప్రతి ఒక్కరికి వాళ్ళకు చైతన్యపరచడం జరిగిందండి. గత ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని అరికడుతూ టీడీపీ, జనసేన బలపరిచినటువంటి టీజీ భరత్ గారిని ఏకగ్రీవంగా గెలుచుకుంటామనేసి ప్రతి ఒక్కరూ ప్రజలలో చాలా అవగాహన కలిగిందండి ఇప్పుడు. ఎందుకంటే గత ప్రభుత్వం జరిగిన అన్యాయం ఏంటి, మన భవిష్యత్తు ఎలా ఉండాలని ప్రతి ఒక్కరికి బాగా అవగాహన వచ్చింది. అలాంటి చైతన్యాన్ని మేము దళిత చైతన్య పేరు మీద అందరికీ మేము కల్పిస్తున్నామండి. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. శ్రీ రాఘవేంద్ర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని శిల్పా టౌన్షిప్లోని రాఘవేంద్ర స్వామి ఆలయ కమిటీ అధ్యక్షుడు బొగ్గరపు వాసుదేవయ్య అన్నారు. ఈ మేరకు శిల్పా టౌన్షిప్లో వెలిసిన శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయ 12వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
నగర శివారులోని శిల్పా టౌన్షిప్లో ఉన్న శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయ 12వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. శిల్పా టౌన్షిప్లో శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయం ఏర్పాటు చేసి 12 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఈరోజు ఉదయం శ్రీనివాస కళ్యాణం, కుంభాభిషేకం, పంచామృతాభిషేకం, హోమ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. శిల్పా టౌన్షిప్తో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకలను ఆలయం నిర్మించిన బొగ్గరపు వాసుదేవయ్యతో పాటు కమిటీ సభ్యులు నరహరి నగేష్, బద్రీ నారాయణ తదితరులు పర్యవేక్షించారు. ఆలయ వార్షికోత్సవ వేడుకల నేపథ్యంలో జరిగిన పూజా కార్యక్రమాలతో శిల్పా టౌన్షిప్తో పాటు పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ 12 సంవత్సరాల క్రితం శిల్పా టౌన్షిప్లో శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయాన్ని నిర్మించామని చెప్పారు. ఇక్కడ మంత్రాలయం తరహాలో రాఘవేంద్ర స్వామికి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. శ్రీ రాఘవేంద్ర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః. కర్నూలు ప్రజలకి, చుట్టుప్రక్కల గ్రామాలకి తెలియజేయడం, కర్నూలు శిల్పా టౌన్షిప్ నందు 12 సంవత్సరాల వార్షికోత్సవ మహోత్సవం జరిగినాయి. ఈరోజు ఉదయం నుంచి కూడా కుంభాభిషేకం, పంచామృతాభిషేకం, కళ్యాణోత్సవం జరిగినాయి. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాలు కానీ కర్నూలు ప్రజలు గారు విరివిరిగా పాల్గొని స్వామివారిని దర్శించుకొని స్వామివారి తీర్థప్రసాదం తీసుకొని స్వామివారి కృపకు పాత్రులైనారు. వారు వెళ్తూ చాలామంది కూడా సంతోషించి ఇక్కడ ఉన్న ఇంత మహిమ ఎప్పుడు కూడా చాలామంది తెలియని వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఈ శిల్పా టౌన్షిప్లో ఇంత మందిరం కట్టినది మాకు తెలియదని అన్నారు. మేము 3 రోజుల కిందట ఇట్లాగే టెలికాస్ట్ చేయించాము, పబ్లిసిటీ ఇచ్చాము, తర్వాత పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడము. దాని ప్రకారంగా సుమారు 100 మంది పైన తెలియని భక్తులు కూడా వచ్చి ఇక్కడ శిల్పా టౌన్షిప్లో ఇంత ఇదిగా మందిరం కట్టినట్టు మాకు తెలియదు, బట్ చాలా సంతోషం ఉంది అనే విధంగా భక్తులు కూడా చాలా సంతోషించినారు. ఈరోజు ఇక్కడ జరిగిన కార్యక్రమానికి శ్రీరామ భక్త ట్రస్ట్ అధ్యక్షుడు వాసుదేవయ్య గారు, కె శివప్రసాద్ నంద్యాల, శివప్రసాద్ గారు, కె కృష్ణమూర్తి గారు, మా కుమారుడు సురేంద్ర శ్రీనివాస్, లాలం రామయ్య గారు, లాలం నాగరాజు గారు అందరూ కూడా పాల్గొని ఈరోజు కార్యక్రమంలో నిర్వహించున్నాము. అందరూ భక్తులు కూడా భక్తులు కూడా వారి కుటుంబాలు కూడా శ్రీ రాఘవేంద్ర స్వామి ఆశీస్సులు ఉండాలని ఎలవేళ ఉండాలని కోరుతున్నాను. ఓం శ్రీ రాఘవేంద్ర. రానున్న ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ ఎమ్మెల్యేగా టీజీ భరత్ను గెలిపిస్తే ఆయనకున్న పరిచయాలతో పరిశ్రమలు రప్పించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారని కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ ముస్లిం కమిటీ అధ్యక్ష కార్యదర్శులు అబ్దుల్ హమీద్ మెహబూబ్ అన్నారు. ఈ మేరకు 48వ వార్డులో జరిగిన నారా హమారా టీజీ భరత్ హమారా కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో 48వ వార్డులో నారా హమారా టీజీ భరత్ హమారా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మైనారిటీ విభాగం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అబ్దుల్ హమీద్ మహబూబ్లతో పాటు తెలుగుదేశం పార్టీ వార్డ్ ఇన్ఛార్జ్ మన్సూర్ అలీ ఖాన్తో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి తిరిగి టీడీపీ అధిష్టానం రూపొందించిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంతో పాటు నగరమా మేలుకో కార్యక్రమ వివరాలను ప్రజలకు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కర్నూలు నగరంలో టీజీ కుటుంబం కుల మతాలు రాజకీయాలకు అతీతంగా దశాబ్దాలుగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని, ఎన్నికల సమయంలో ప్రజలు కుల మతాలను చూసి కాకుండా ప్రజలకు మంచి చేసేవారిని గుర్తించి ఎన్నుకోవాలని, అప్పుడే అందరికీ మంచి జరుగుతుందని చెప్పారు. ముస్లిం మైనారిటీలకు సంబంధించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు జరిగాయి అంటే అవి కేవలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనేనని, ఈ విషయాన్ని ప్రతి ఒక్క ముస్లిం సోదరులు గుర్తించాలని చెప్పారు. నగరంలో తాము నిర్వహించిన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని అన్నారు. अब्दुल हमीद बात कर रहा हूँ। अल्हम्दुलिल्लाह आज रोजे का दौरा शुरू हुआ है कैनवसिंग के लिए और मंसूर भाई अल्हम्दुलिल्लाह हमारे को बहुत अच्छा मदद कर रहे हैं। सारे बूथ एजेंट्स जितने भी हैं सब लोगों भी जो है बहुत अल्हम्दुलिल्लाह मेहनत हो रही है इधर। अल्हम्दुलिल्लाह रोजे में भी जो है इंशाल्लाह बहुत काम है। इंशाल्लाह मंसूर भाई की मेहनत भी दिख रही है इधर। इंशाल्लाह हमारे ख्वाजा भाई है, अनवर भाई है, सब लोग जो है मिलकर जो है पूरा जो है सुपर 6 पदकम जो हमारे चंद्रबाबू नायडू साहब के है पूरा सबको समझा रहे हैं एक एक को। और हर घर में जो है
जो हमारे टीजी भरत साहब कितना काम कर रही हैं, कितना जो है माइनॉरिटीज़ के लिए सर्विस कर रही हैं, वो हर चीज़ को बताया जा रहा है। इंशाल्लाह इस बार हम लोग बहुत मेहनत करेंगे, इंशाल्लाह बड़ी मेजॉरिटी से टीजी भरत साहब को जीतेंगे और हमारे एमएलए इंशाल्लाह नेक्स्ट हमारे टीजी भरत साहब रहेंगे और हमारे नेक्स्ट आने वाले सीएम नारा चंद्रबाबू नायडू रहेंगे। जो है हर हाल में हमारे को तेलुगु देशम पार्टी चाहिए, स्टेट में भी जो है हमारे को सीएम नारा चंद्रबाबू चाहिए बोल के ये लोग काफ़ी अपने दिलो जहान से आज हम लोगों को इस्तकबाल किए हैं। हमारे को इस बात की बहुत खुशी है। हमें इसी तरह से हमारे टीजी भरत साहब को मेजॉरिटी जिताएंगे। नारा हमारा, टीजी भरत हमारा, जय तेलुगु देशम पार्टी। एक हमारे पास हमारे लीडर के पास अंदे हमारे जो क्या जितने लीडर्स है हमारे भरत साहब के पास भी अंदे काम करे तो एक्शन नहीं उनके पास, दूसरे सर एक्शन नहीं करते। जो भी काम करती फॉर्मेश करती अच्छे तौर पर काम करती। हमारे लीडर आंगने भी नहीं हैं, जितने टीजी ग्रुप में लीडर हैं उनके पास इसके भी एक्शन करने का काम नहीं है। दूसरे लीडर से एक्शन करना, ड्रामा करना वो भरत साहब के पास नहीं है। जो भी है अल्हम्दुलिल्लाह साफ़ है, अच्छे इंसान है, काम कर तुम बोले तो बराबर काम करने वाले हैं। बात के ये नहीं है एक्शन करना, ड्रामे करना वो नहीं इनके अंदर, क्योंकि हमें भी बहुत से सार के बहुत करीब में हो देख रहे हैं। वो लीडर में से नहीं है ये लीडर जी। जितने जो हमारे टाउन टीडीपी माइनॉरिटी कमेटी और प्रेसिडेंट के साथ साथ और जितने भी हैं के कर्नूल रोजा 48 वार्ड के जितने भी साथ हैं, हमारे जो ज़िम्मेदार मंसूर अली ख़ान के हया में जितने भी बूथ इंचार्जा हैं और हमारे को रहबरी करते हुआ डोर टू डोर खुसूसी मुलाकात कर रहे हैं माइनॉरिटी के अंदर। और क्या है बोले तो नारा चंद्रबाबू नायडू के पथकमा सुपर 6 पथकमा हर घर में डोर टू डोर हमें बोलते जा रही हैं। और साथ ही साथ क्या है बोले तो नारा हमारा भरत हमारा एक कॉन्सेप्ट लेकर कर्नूल शहर के अंदर हर वार्ड में, हर गलियों में, हर घर घर में जाकर हमें मुलाकात करना हो रहा और अच्छे से अच्छा रिस्पांस दे रही। और सब लोग कर्नूल के शहर के एतबार से भी और हमारे रोजा 48 वार्ड के जितने भी मुसलमान माँ बहना सब जने हमारे को साथ दे रही और इंशाअल्लाह ताला और भरत साहब के हर बात को यकीनन उन्होंने जो उम्मीद कर रही हैं और कर्नूल शहर को और अच्छे से डेवलपमेंट करने का जो उम्मीद है और साथ ही साथ जितने भी इंडस्ट्री लाने का कोशिशें करने का उन्होंने ज़ुबान दे रही हैं। इसलिए तो पूरे वो अभी उनके वालिद साहब भी अच्छे से अच्छे डेवलपमेंट करें कर्नूल में पिछले सालों के अंदर। अब भरत साहब भी अच्छा डेवलपमेंट करते मिलने का यकीन कर रही हैं और आइंदा जो इलेक्शन में अंदर अच्छी मेजॉरिटी लाने का कोशिश करने का तलब। కర్నూలు మెడికల్ కళాశాల మైదానంలో 35 కోట్ల రూపాయల వ్యయంతో కర్నూలు మెడికల్ కళాశాల అల్యూమిని బిల్డింగ్ నిర్మాణాన్ని చేపట్టినట్లు కర్నూలు సర్వజన వైద్యశాల పర్యవేక్షకులు డాక్టర్ వెంకట రంగారెడ్డి తెలిపారు. ఈ మేరకు కేఎంసీ క్రీడా మైదానం ప్రాంగణంలో అల్యూమిని బిల్డింగ్ నిర్మాణం పనులకు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని కర్నూలు మెడికల్ కళాశాల మైదానంలో పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో 35 కోట్ల రూపాయల వ్యయంతో పూర్వ విద్యార్థుల బహుళ ప్రయోజన భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థులతో పాటు కర్నూలు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల పర్యవేక్షకులు డాక్టర్ వెంకట రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు 35 కోట్ల రూపాయల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు. మొత్తం 3 అంతస్తుల్లో ఈ భవనాన్ని నిర్మిస్తామని, ఇందులో ఒక అంతస్తు క్రీడలకు, మరొక అంతస్తు ఆడిటోరియంకు, మరొక అంతస్తు డిజిటల్ లైబ్రరీకి వినియోగిస్తామని వివరించారు. మెడికల్ కళాశాల గోల్డెన్ జూబ్లీ వేడుకల సమయంలోనే ఈ భవన నిర్మాణం ఆలోచన వచ్చిందని, ఇందులో భాగంగానే అందరూ పూర్వ విద్యార్థుల సహకారంతో ఈ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. ఈ భవన నిర్మాణాన్ని నిర్వహించేందుకు వీలుగా 5 కోట్ల రూపాయలు డిపాజిట్ చేసినట్లు తెలిపారు. కాగా కర్నూలు మెడికల్ కళాశాల మైదానంలో ఈ భవన నిర్మాణాన్ని చేపట్టడం పట్ల విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. అయితే భవన నిర్మాణ ప్రాముఖ్యతను మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థులైన వైద్యులు వివరించడంతో వారు శాంతించారు. నేను డాక్టర్ సదాశివారెడ్డిని 1961లో ఇక్కడ చదివినాను మొదలుపెట్టి ఆ దేశానికి 69లో వెళ్ళిపోయినాను. మా ఉద్దేశం ఏమంటే దాదాపు 15 ఏళ్ళు ఉందిలే, అంటే 2007లో గోల్డెన్ జూబ్లీ అయినప్పటి నుంచి బిల్డింగ్ కట్టాలని ప్లాన్స్ ఉండిన్నాయి. ఈ రోజుకు నెరవేరుతూ ఉంది అది. ఇప్పుడు దాదాపు 35 కోట్లు జమ చేసి 3 ఫ్లోర్స్ కట్టేసి, ఒక ఫ్లోర్ స్పోర్ట్స్కు మెయిన్గా, రెండో ఫ్లోరు ఆడిటోరియము,
మూడో ఫ్లోర్ లైబ్రరీ, డిజిటల్ లైబ్రరీ, ఈ 3 ఉంటాయి. ఫౌండేషన్ మాత్రము దాదాపు 8 ఫ్లోర్స్ వేసేసి ఉంటే ఫ్యూచర్లో ఏమన్నా ఇంకా ఎక్కువ కట్టాలనుకున్నా కట్టవచ్చు. తర్వాత ఇది ఊరికి వదిలిపెట్టడం లేదు. ఒక 5 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టేసి దానికి మెయింటెనెన్స్కు, మనకు ఏమంటే గవర్నమెంట్లో చాలా వరకు కట్టిన తర్వాత మెయింటెనెన్స్ సరిగా ఉండదు. మేము అది కాకుండా మెయింటెనెన్స్ ఉండేటివి ఒక 5 crores పెట్టేసి దాంతో మెయింటెనెన్స్ చేస్తూ ఉంటాము. దీంట్లో గవర్నమెంట్ను కాదని మేము ఏది కట్టడం లేదు. గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తేనే మేము అవన్నీ చేసింది. మేము దానిని మించి ఒక అడుగు ఎక్కువ లేదు, ఒక అడుగు తక్కువ లేదు. మనకి స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్ మన కాలేజ్కి ఇంకా లేవు. ఇక్కడ ఓన్లీ గ్రౌండ్ మాత్రమే ఉంది. సో ఈ కార్యక్రమంలో ఈ మల్టీపర్పస్ బిల్డింగ్లో కొన్ని స్పోర్ట్స్ ఆడుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తారు. కొన్ని ఫ్లోర్స్ వాటికి డెడికేట్ చేయడం జరిగింది. సో ఇదే కాకుండా కొన్ని హాల్స్ కూడా నిర్మించడం జరుగుతుంది. ఈ ఏం ఆందోళన ఏం లేదు కదా, అందరినీ కన్విన్స్ చేసినాము. వాళ్ళకేవో కొన్ని డౌట్స్ ఎక్కించినారు మైండ్లో, వాళ్ళకి పిలిచి మనము అంతే వాళ్ళ అనుమానాలు నివృత్తి చేసినాము. అందరూ వెళ్ళిపోయినారు కదా, ఆందోళన చేయలేదు, ఏం చేయలేదు. చూడమ్మా, ఇంత అపోజిషన్ కన్నా ఉండింటే ఎంతమంది ప్రొఫెసర్లు ఉన్నారు, 400 మంది ఫ్యాకల్టీ ఉన్నారు. మళ్ళీ ఎంతమంది వచ్చారు ఇక్కడికి? ఎవరెవరు అభివృద్ధి జరుగుతుంటే కొంచెం ఆటంకం చేయడానికి కొందరు ట్రై చేస్తారు. మరి మనం ఏం చేయలేం. మరి ఇది ఎందుకంటే మన వాళ్ళు ఓల్డ్ స్టూడెంట్స్, ఈరోజు స్టూడెంట్ నెక్స్ట్ ఓల్డ్ స్టూడెంట్ అయిపోతాడు. నేను కూడా ఇక్కడ 1979లో చదివాను MBBS, ఇప్పుడు ఓల్డ్ స్టూడెంట్. కాబట్టి అట్లా అనుమానాలు పెట్టుకోకూడదు. అభివృద్ధిని అనే దాన్ని మనం ఎంకరేజ్ చేయాలి ఎవరైనా సరే, అర్థమైందా? సో దీనికోసము దాదాపు ఇప్పటికి 15 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నారు. అన్ని ఇట్లా అన్నీ ఏవేవో చేసుకొని పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చినారు. ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చింది. సో గవర్నమెంట్ కూడా స్థలము ఇవ్వడానికి అంగీకరించింది, ఇచ్చింది కూడా. ఎన్నికల్లో కర్నూలు ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీజీ భరత్ విజయానికి బ్రాహ్మణులందరూ సహకారం అందించాలని పరశురాం పరివార్ బ్రాహ్మణ శాఖ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు నగరంలో పరశురాం పరివార్ బ్రాహ్మణ శాఖ ఆధ్వర్యంలో బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు సముద్రాల శ్రీధర్, దుర్గా ప్రసాద్, రవిచంద్ర శర్మ, శ్రీమతి మారుతి శర్మ, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరశురాం బ్రాహ్మణ శాఖ సమావేశాన్ని నిర్వహించామని తెలిపారు. ఈ సమావేశంలో బ్రాహ్మణులు ఐకమత్యంగా ఉండి ముందుకు సాగాల్సిన అవసరాన్ని చర్చించామన్నారు. ముఖ్యంగా రానున్న ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పారు. కర్నూలు నగరంలో కులమతాలు రాజకీయాలకు అతీతంగా టీజీవీ కుటుంబం ఎన్నో దశాబ్దాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. అటువంటి కుటుంబానికి చెందిన టీజీ భరత్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలు నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి చూపిస్తారని చెప్పారు. అలాగే ఆయనకున్న పరిచయాలతో పరిశ్రమలు రప్పించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారని తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీధర్ సముద్రం. ఈ సమావేశానికి ముఖ్య కారణం ఏమంటే మన బ్రాహ్మణ జాతికి ఏమంటే మనం బ్రాహ్మణులు ఎంత ఐక్యంగా ఉంటే మన రాజకీయ నాయకులు మన దగ్గరికి వాళ్ళే రావాలి, కానీ మనం వాళ్ళ దగ్గరికి పోయేది ఉంటుంది. మనలో ఐక్యం ఉన్నంత వరకు మనల్ని ఎవరు విడదీయలేరు. ఫస్ట్ ఇంకొకటి, మన కర్నూలు అభివృద్ధి చెందాలంటే ఒక టీజీ వెంకటేష్, టీజీ భరత్ గారి ఫ్యామిలీ ముఖ్య కారణం. వాళ్ళని గెలిపించుకుంటే మనం చాలా ఉపయోగపడుతుంది. మన పిల్లల జాబ్స్ కానీ ఇప్పుడు ప్రస్తుతానికి బాంబే, ఢిల్లీ, బెంగళూరు అక్కడ పోయి జాబ్లు చేస్తాం. అదే టీజీ భరత్ గారు కానీ గెలిచారంటే మన పిల్లలు మన దగ్గర ఉండి ఉద్యోగాలు చేసుకుని భవిష్యత్తు బాగుంటుంది వాళ్ళకు కూడా. ఈరోజు బ్రాహ్మణ పరశురాం పరివార్ బ్రాహ్మణ సంఘం తరఫు నుంచి బ్రాహ్మణ యువతతో కలిపి ఈరోజు బ్రాహ్మణ సంఘం పెద్దలందరూ కూడాను మీటింగ్ ఏర్పరిచి రాబోయేటువంటి ఎలక్షన్స్లో గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి శ్రీ టీజీ భరత్ గారిని ఆయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయబోతున్న సందర్భంగా వారికే మన ఓటు వేసి నెక్స్ట్ రాబోయేటువంటి కాలంలో బ్రాహ్మణుల యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోవాలి అని చెప్పని కూడాను సభాముఖంగా బ్రాహ్మణులందరూ ఒకచోట సమావేశమై మాట్లాడుకోవటం కూడా జరిగింది. దీనికి బ్రాహ్మణ పెద్దలందరూ కూడాను మద్దతు పూర్తిగా తెలుపుతున్నారు. లాస్ట్ గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్
లేక మహిళలు కానీ ఎవరైనా కూడా అందరూ దెబ్బతిని స్టేజ్ వచ్చింది. కాబట్టి ఈసారైనా మనందరం మేల్కొని తెలుగుదేశం ప్రభుత్వానికి ఓటు వేసి భరత్ గారిని ఎమ్మెల్యేగా కూడా మనం గెలిపించుకోవాలని చెప్పి అందరూ ఏకతాటిగా నిలబడి నిర్ణయం చేశాము. అట్లాగే రేపు ఎలక్షన్ కోడ్ రాగానే కూడా ప్రతి ఒక్కళ్ళు కూడాను ప్రతి వార్డులో కూడాను కుల మత వివక్షణ కూడా లేకుండా మేము బ్రాహ్మణ సంఘం అయినప్పటికీ కూడాను అందరము కలిసి వారి గెలుపు కోసము పాటుపడుతూ క్యాంపెయినింగ్ కూడా చేస్తూ భరత్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించి వారు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసేటంత వరకు కూడాను మేము పట్టువదలని దీక్షతో చేస్తామని కూడాను తెలియజేస్తున్నాము. జై భరత్, జై జై భరత్. కర్నూలు నగరం నందు పెద్ద మార్కెట్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నందు టీజీ భరత్ గారిని గెలిపించుకొని కర్నూలు నగర అభివృద్ధి అలాగే బ్రాహ్మణుల యొక్క సంక్షేమం విధానానికి తోడ్పడేటువంటి మంచి కుటుంబము టీజీ వెంకటేష్ గారు నగరాన్ని అభివృద్ధి చేసిందే తప్ప ఎమ్మెల్యేగా ఆ తర్వాత వచ్చినటువంటి శాసనసభ్యులు ఎవరు కూడా నగరాన్ని అభివృద్ధి పరచలేదు. నగరాన్ని అభివృద్ధి పరచాలి అంటే కేవలం ఒక టీజీ భరత్ గారికి మాత్రమే సాధ్యము. కాబట్టి మనమందరం కూడా టీజీ భరత్ గారిని గెలిపించుకొని అసెంబ్లీకి పంపించుకొని మన యొక్క కర్నూలు నగరాన్ని అభివృద్ధి బాటలో నడిపించుకునే విధంగా మనమందరం కూడా సహకరించాలని తెలుపుకుంటూ, అలాగే అర్చకులు పురోహితులు వారి యొక్క సమస్యలను కూడా భరత్ గారి ద్వారా తీర్చి ఈ యొక్క బ్రాహ్మణ కార్పొరేషన్ వల్ల వచ్చేటువంటి పథకాలను కూడా సక్రమంగా యథావిధిగా వచ్చే విధంగా చేసుకొని మనం బ్రాహ్మణులకు ఉపయోగపడతామని తెలుపుకుంటూ, అర్చక సంక్షేమ సంఘం ఎల్లప్పుడూ కూడా ఈ యొక్క పురోహితులకు అర్చకులకు అందరికీ అందుబాటులో ఉండి వారికి సహాయ సహకారాలు అందించే విధంగా ఉంటుందని తెలుపుకుంటూ ఈ యొక్క భరత్ గారిని ఎమ్మెల్యేగా కల్పించుకోవాల్సిందిగా పరశురాం పరివారు వాళ్ళు ఒక గెట్ టుగెదర్ అరేంజ్ చేశారు. దాని ముఖ్య ఉద్దేశం ఏమంటే బ్రాహ్మణులందరినీ కలుపుకొని రాబోయే ఎలక్షన్స్లో మన అభివృద్ధికి బాటలు వేయాలంటే మన ప్రియతమ నాయకుడైన టీజీ భరత్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, దీనికి మన బ్రాహ్మణులందరూ సహకరించాలని కోరుతున్నాము. మన కర్నూలు డెవలప్మెంట్ కావాలంటే డెవలప్మెంట్కి చిరునామా అయిన డెవలప్మెంట్ అంటే ఒక రోల్ మోడల్ అయిన టీజీ వెంకటేష్ గారి ఫ్యామిలీ నుంచి వచ్చిన టీజీ భరత్ గారిని రాబోయే ఎలక్షన్స్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, ముఖ్యంగా యువత గత 4 ఏళ్ళ నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఉద్యోగాలు లేక. వాళ్ళకి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు రావాలంటే సరైన నాయకుడిని ఎన్నుకుంటే మన టీజీ భరత్ గారి ద్వారా చాలా పరిశ్రమలు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పరిశ్రమల ఇండస్ట్రీలు దీంట్లో ఉన్నారు కాబట్టి చాలా పరిశ్రమలు తీసుకొచ్చి తద్వారా చాలా ఉపాధి అవకాశాలు కల్పిస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పరశురాం పరివార్ బ్రాహ్మణ శాఖ సందర్భంగా బ్రాహ్మణ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పరశురాం పరివార్ సభ్యులు మరియు బ్రాహ్మణ బంధువులు, బ్రాహ్మణ మిత్రమండలి వారు అందరూ వచ్చి ఈ సభని దిగ్విజయం చేశారు. ఈ సందర్భంగా అనే విషయం చర్చించడము, అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో మంచి వ్యక్తిని మన టీజీ భరత్ గారిని గెలిపించుకుంటే మనకు అనేక రకాల ఉపయోగాలు ఉంటాయి. పరిశ్రమల రూపంలో కానీ, నగర అభివృద్ధి రూపంలో కానీ, ఉద్యోగాల రూపంలో కానీ, ఆర్థిక చేయూత సహాయం రూపంలో కానీ అనేక రకాల ఉపయోగాలు ఉంటాయి. కాబట్టి టీజీ ఫ్యామిలీ గత 40 సంవత్సరాల నుంచి కర్నూలులో ప్రతి ఒక్కరికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ క్యాష్ వారికి అన్ని సేవలు చేస్తున్నారు. అది గుర్తుపెట్టుకొని మన బ్రాహ్మణులతో కాకుండా మీకు తెలిసిన సన్నిహితులు సేవలు అందరూ కలిసి ఓటేయని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలిపినాం. మన బంధుమిత్రులందరూ కూడా నమస్కారం చెప్తూ, ఈనాడు మనం సమావేశమైంది రాజకీయంగా మన జాతిలో ఎవరు కూడా పెద్దవాళ్ళు పోటీలు చేసి నిలబడే వాళ్ళు ఆ స్తోమతలో మన జాతి లేదు. కాబట్టి మనకు నెక్స్ట్ సపోర్ట్గా ఎవరినన్నా ఎన్నుకోవాలనే ఉద్దేశంతో మనం ఈరోజు మన కర్నూలులో టీజీ భరత్ గారు అండ్ టీజీ వెంకటేష్ ఫ్యామిలీ తరఫున వాళ్ళను మనం మద్దతు తెలుపుతూ వాళ్ళను కూడా మనం సక్రమైన మంచి మెజార్టీతోటి గెలిపించుకుంటే వాళ్ళు ఫ్యూచర్లో మన బ్రాహ్మణ జాతికి కూడా చాలా ఉపయోగపడే వ్యక్తులు కాబట్టి వాళ్ళనంతా కూడా మనం కంపల్సరీగా మంచి మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, గెట్ టుగెదర్లో మా బ్రాహ్మణ సంఘాలలో బ్రాహ్మణ మిత్రమండలి, మిగతా బ్రాహ్మణ సంఘాల పెద్దలు అందరూ కలిసి మేము అనుకున్న ఈ గెట్ టుగెదర్కి సహకరించి అందరూ బ్రాహ్మణ పెద్దలు, మా పరశురాం పరివార్ బ్రాహ్మణ యువకులు అందరూ ఇక్కడికి వచ్చి ఒక చిన్న గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకున్నాము. దీని లక్ష్యం ఏమంటే మనం ఎవరినైతే ఎన్నుకోవాలా, మనకు ఎవరైతే బలం, మనకు ఎవరైతే సహాయం చేస్తారో అన్నది బ్రాహ్మణులంతా ఒక తీర్మానం చేసుకొని పరశురాం పరివార్ మిగతా బ్రాహ్మణ సంఘాలని
మాట్లాడుకుని బ్రాహ్మణులకు టీజీ భరత్ గారు అయితేనే మంచి అవకాశాలు ఇస్తారు, మద్దతు ఇస్తారు, ఆయన నుంచి చాలా లబ్ధి పొందుతామని చెప్పేసి అందరూ ముక్కుమ్మడిగా ఒప్పుకొని ఆయనకు మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తాము. మా వంతు మేము ఏమైతే సహాయం చేయగలమో ఆయనకు చేస్తామని చెప్పేసి మేమంతా ఏకతాటిగా మాట్లాడుకొని మేము టీజీ భరత్ గారికి 100% ఈ ఎలక్షన్లో సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమంలో అందరం తీర్మానం చేసుకోవడం జరిగింది. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని శివస్వాములు కోరారు. ఈ మేరకు సత్యనారాయణ స్వామి గుడి ప్రాంగణంలో ఉన్న శ్రీ భవానీ శంకర మందిరం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు శివస్వాములు గ్రామోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని పలు ప్రాంతాలలో శివస్వాముల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నగరంలోని సత్యనారాయణ స్వామి గుడి ఆవరణలో ఉన్న శ్రీ భవానీ శంకర మందిరం దివంగత గురుస్వామి బివి కృష్ణారెడ్డి శిష్య బృందం ఆధ్వర్యంలో శివస్వాములు పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం రాత్రి నగరంలోని సత్యనారాయణ స్వామి గుడి ఆవరణలో ఉన్న శ్రీ భవానీ శంకర మందిరం నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు గ్రామోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శివస్వాములు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివనామ స్మరణతో గ్రామోత్సవం జరిగిన ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లువిరిసింది. ఈ సందర్భంగా శివస్వాములు మాట్లాడుతూ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని కోరారు. అలాగే తమ దివంగత గురువు కృష్ణారెడ్డి ఆశీస్సులతో నగరంలోని వివిధ ప్రాంతాలలో శివస్వాములకు భిక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఓం నమ శివాయ స్వామి. మేము బివి కృష్ణారెడ్డి గురుస్వామి గారి శిష్య బృందం గత 30 సంవత్సరాలుగా కర్నూలు నగరంలో విధి చాలా చోట్ల స్వామి భిక్ష ఏర్పాట్లు చేశారు. వారు అకస్మాత్తుగా లాస్ట్ ఇయర్ లేరు. ఆయనను స్మృతించుకొని ఆయన శిష్య బృందం నగరంలో పలు చోట్ల భిక్ష ఏర్పాట్లు చేస్తున్నారు. ఈరోజు భవానీ శంకర మందిరం సత్యనారాయణ స్వామి గుడి నుంచి కలెక్టరేట్ వరకు మేము గ్రామోత్సవం చేస్తున్నాము. కావున మా గురుస్వామి ఆశీస్సులు, శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆశీస్సులు, భారతి మాత గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమము కొనసాగుతుంది స్వామి. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.